దాని గురించి నేను వివరంగా మాట్లాడతాను. ఐసక్ వచ్చేసినట్టు నువ్వు భలే వాడివి. వచ్చేటప్పుడు ఫోన్ చేసి ఉండొచ్చు కదా. అక్కడ నుండి ఇంత దూరం కారులో వచ్చాను. మేము నలుగురు ఐదుగురు ఉన్నాం కదా, ట్రైన్ ఛార్జ్ కన్నా ఇది తక్కువే అవుద్ది. సంతోషం. డబ్బులకు ఇప్పటికీ బాగానే చూస్తున్నావు. మీ నాన్నకి కంజూసామని పేరున్న సంగతి తెలుసా నీకు? హాయ్ ఆంటీ. హాయ్. చూడు ఐసక్ అంకుల్, ఈ అమ్మాయి నా చిన్న కూతురు. రాజీయే కదా నీ పేరు? రండి మనం లోపలికి వెళ్దాం. లక్ష్మి పెళ్లికి ఐసక్ రాలేదు కదా, ఇతను తన హస్బెండ్ రాజీవ్. ఇస్తాన్సా? అయితే గుర్తుందన్నమాట. అంకుల్ నేను గుర్తున్నానా? లక్ష్మి చాలా స్లిమ్ అయిపోయావు. డైటింగ్ చేస్తున్నావా ఏంటి? గ్వాలియర్లో ఉన్నప్పుడు లావుగా ఉండేది. ఇదిగో దీనిలాగా. ఓ, మొదలెట్టేశారా? ఆంటీ, ఇంకా అవన్నీ విశేషాలు తర్వాత ఏంటి? చెప్పొచ్చు. ముందు తన రూమ్ కి తీసుకెళ్ళు. వెళ్ళు. రండి. సాయంత్రం 5 గంటలకి మనం బయలుదేరాలి. ప్రయాణం ఎలా జరిగింది? Just a minute. ఆ, బాగుంది. అక్క, చెన్నై నుంచి ఎవరో వచ్చారు. చెన్నై నుంచా? ఎక్కడున్నారు? ఇదిగో బయట కూర్చున్నారు. రామ్, రామ్. హాయ్. హాయ్. లోపలికి వెళ్ళి కూర్చోండి. థ్యాంక్ గాడ్. నిజంగానే దేవుణ్ణి ప్రార్థించాను. రామ్ గోవాకు వెళ్తాననగానే నేను చాలా బాధపడ్డాను. నువ్వు ఇక్కడికి రాకపోతే తర్వాత ఎప్పటికీ మాట్లాడకూడదు అనుకున్నాను. థ్యాంక్స్ లాట్. రారా లోపలికి వచ్చి కూర్చో. ఎలా వచ్చారు? ట్రైనా బస్సా? ట్రైన్ లో. ఓ, మన పాత ట్రైన్. తను నా సిస్టర్, పేరు ధన్య. హలో. హలో. ఒక చిన్న రిక్వెస్ట్, నా పెళ్ళి అయిన తర్వాత తనకు ఒక మంచి అబ్బాయి కావాలి. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. సిగ్గుపడుతోంది. రండి. పాత ఇల్లు. ఇంతకీ మీరు డ్రైవింగ్ నేర్చుకున్నారా? లేదు. మీరేంటి చాలా నీరసంగా కనిపిస్తున్నారు? ప్రయాణం అలసట? అదేం లేదు. నో 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 నో, సంథింగ్ రాంగ్. సరిగ్గా మాట్లాడడం లేదే. అందుకు నేను మీకు ఛాన్స్ ఇస్తేనే కదా ముందు తాగడానికి ఏదైనా తీసుకొస్తాను. మిగతావన్నీ తర్వాత. ఓకే సరే చెప్తాను. జ్యోతి వచ్చేసింది. జ్యోతి ఎవరు? డాక్టర్ అంకుల్. అయ్యో ఏం చేయను, నేను చెప్పేశాను. మాట్లాడు. హలో. హాయ్ అంకుల్. యా ఐమ్ ఫైన్. నేను జ్యోతి వాళ్ళ నాన్నని. నా పేరు విశ్వనాథ్. రామానుజం. పాల్. తెలుసు, జ్యోతి మొత్తం చెప్పింది. కూర్చోండి. కుటుంబ పెద్ద వచ్చి మిమ్మల్ని పలకరించకపోతే బాగుండదనే వచ్చాను. ఏది ఏమైతేనే మా అమ్మాయిని ఆశీర్వదించడానికి చెన్నై నుంచి ఇక్కడికి వచ్చారు. సంతోషంగా ఉంది. తన పెళ్లి ఇంతకు ముందే జరగాల్సింది. అప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయింది. అదో పెద్ద షాక్లేండి. ఓ మామూలు జ్వరమే అనుకున్నాం, కనిపెట్టడానికి ఆలస్యమైంది. మలేరియా బ్రెయిన్ని బాధించింది. మాలాంటి వాళ్ళు సర్వీసులో రిటైర్డ్ అయిన తర్వాత జీవించడం చాలా కష్టం. తను ఉన్నంత వరకు షూస్ తొడవడం నుండి బట్టన్లు పెట్టేంత వరకు మొత్తం చూసుకునేది. అలాంటి మనిషికి సడన్ గా భార్య లేకుండా పోతే యూ కెన్ ఇమేజిన్. నాకు జ్యోతి తర్వాత ఇంకో అమ్మాయి కూడా ఉంది. మేము చూసాం. చూసారా? తనని కూడా ఒక అయ్యే చేతిలో పెట్టేనే అనుకో, ప్రశాంతంగా ప్రపంచానికి గుడ్ బై చెప్పొచ్చు. మీరు విశ్రాంతి తీసుకోండి. నాకు అక్కడ చాలా పనులున్నాయి. నేను ఆర్మీ వ్యక్తిని కాబట్టి సంకోచించకండి. తినడానికి ముందు ఏదైనా హాట్ వద్దు సార్. ఫార్మాలిటీస్ ఏమొద్దు. మనం 5 గంటలకు బయలుదేరాలి. కళ్యాణ మండపం కొంచెం దూరం. అబ్బాయి వాళ్ళందరూ అక్కడికే వస్తారు. ఈ రాత్రికి పార్టీ, డాన్సు అన్నీ ఉంటాయి. ఎంజాయ్ చేయాల్సిన సమయంలో అన్ని ఎంజాయ్ చేయాలి, లేదంటే అది జీవితమే కాదు. పర్వాలేదు, ఏ సమస్య లేదు. మొదటిసారి మందు కొట్టడం వల్ల ఈ విధంగా జరిగిందనమాట. మీరు అయ్యో అదే కదనే, కాల్ స్లిప్ అయింది. అదే నేను చెబుతున్నాను. ఎందుకు అనవసరమైన పనులు చేస్తున్నావు? ఏ బాధ ఉన్నా సరే మనసులో దాచిపెట్టుకోవాలని నీకు తెలీదా? అది మర్చిపోవడానికి ఏం లేదు. ఏం లేదండి, ఇది పట్టుకోండి. మనసులో ఉన్న బాధను తట్టుకోలేక కొంచెం తాగాడంతే. నాకు తెలిసి జీవితంలో మొదటిసారిగా తాగాడు, అందుకని కొంచెం తూలాడు. అని ఊరుకుంటావా? నేనేమన్నా తప్పుగా చెప్పానా? రేపు జరగబోయే పెళ్లి కంటే ఘోరం ఇంకేం జరుగుతుంది సార్ వీడికి. తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ఒక అమ్మాయి మరొకటి భార్య అవ్వడం చూసేవాడికే తెలుస్తుంది సార్ వీడి బాధ. నేనేం తప్పుగా చెప్పలేదు కదా? ఆగరా, ఇంకొంచెం మాట్లాడాలి. మీరేం ఉండరా, చెప్పాలి, చెప్పనివ్వు. ఒరే, నిన్ను నేను బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చింది ఎందుకోసం? జ్యోతి మెళ్ళో మరొకడు తాళి కట్టడం నువ్వు చూడాలి అని, అంతే కదా? అప్పుడే నువ్వు ఆమెను మర్చిపోతావు. అంతే తప్ప ప్రేమని మనసులోని దాచుకుని ముందు కొట్టడానికి కాదు. నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? చెప్పరా. అనయ్య మాట్లాడదని చెప్తున్నాను. అరే చెప్పనివ్వండి, విషయం ఏంటో మేము తెలుసుకుంటాం కదా. ఇలా చూడండి సార్, అంత గొప్పగా తెలుసుకునే అంత కథ ఏమీ కాదు. వీడు పెళ్లి కూతురు ఒకే ఫ్లాట్ లో భార్యాభర్తలుగా చాలా కాలం పాటు కలిసి జీవించారు.
పెళ్లి అని ఆవిడ ఇక్కడికి వచ్చేగానే ఇతని మనసు విరిగిపోయింది. ఏమీ లేదు, ముక్కలైపోయింది. వేరోనిగా వెళ్ళిపోయిన తర్వాత నా మనసు కూడా అలాగే ముక్కలైపోయింది. ఆ బాధం తట్టుకోలేక కొంచెం తాగాడు, పడిపోయాడు. దానికి ఎందుకని పార్టీ ఆఫారు? బ్రహ్మాండంగా జరగనివ్వండి. నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా చెప్పండి. ఇంకొకసారి మా అమ్మాయి గురించి తప్పుగా వాగితే చంపేస్తాను. Bloody. నాన్నా వీడు వాగుతుందంతా నిజమేనా? ఏంటి? నువ్వు వీడు ఒకే ఇంట్లో ఉంటున్నారా? అడుగుతున్నానుగా, చెప్పు. అది ఉండటానికి ఒక మంచి ఇల్లు దొరకపోయేసరికి అందుకు మరోలా అర్థం చేసుకోకూడదు. నేను ఆ రోజే చెప్పాను కదా, గ్రామంలో ఉండే అమ్మాయి అయితే అణుకుగా ఉంటుందని. బిహేవ్ యువర్ సెల్ఫ్. ప్రతి వాళ్ళు వాళ్ళకి నచ్చిన విధంగా ఉండే హక్కు వాళ్ళకుంది. ఫ్రీడమ్ ఎక్కువైనందువల్ల వచ్చిన సమస్య. అంటే విచారించకుండానే పెళ్లి ఏర్పాట్లు చేసేసారా మీరు? అక్కడ ఏమేం జరుగుతుందో ఏంటమ్మా ఇది? ఈ విషయం నువ్వు నాకు ముందే చెప్పుండాల్సింది కదా. నాన్న మంచి స్నేహమే గాని ఇంకేమి. విశ్వనాథన్, ఎవరితోనో కాపురం చేసిన దాన్ని మాకు అంటగడదామని చూశారు కదా మీరు. హీఈస్ ఆల్ రైట్. అలాని ప్రాబ్లం తీరిపోయిందని చెప్పలేను. అబ్జర్వేషన్లో ఉన్నారు. ఆయన కూతురు జ్యోతి ఎవరు? ఒక్క నిమిషం. మీ నాన్నగారు మీతో ఏదో చెప్పాలని చెప్పారు. మెడ్రాస్ నుంచి ఫ్రెండ్ వచ్చారా? ఆయన మీరు మాత్రం వెళ్ళండి. నాన్నగారు ఎక్కువ ఎమోషనల్ అవ్వకుండా చూసుకోండి. ఐ థింక్ యూ నో ది రీజన్. ఎస్ డాక్టర్. పరువు ప్రతిష్ట ఉన్న ఏ తండ్రైనా దీనికి అంగీకరించలేడు. 30 సంవత్సరాల ఆర్మీ సర్వీస్, కెనల్ అనే పోస్టింగ్, పరువు గల కుటుంబం, అన్నీ ఒక్క క్షణంలో మంటగలిసిపోయాయి. నాన్న నేను చెప్పేది మీరు నమ్మాలి. కలిసి ఉన్నామే గాని మా మధ్య ఎలాంటి సంబంధం లేదు నాన్న. నేను నిన్ను నమ్ముతాను, కానీ అక్కడికొచ్చిన అందరినీ నువ్వు నమ్మించగలవా? ప్రదీప్కి వాళ్ళ కుటుంబం వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఇంకో మంచి ముహూర్తం చూసి ఫిక్స్ చేస్తానని ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కన్న తల్లి లేనందువల్ల మంచి పెంపకంలో పెరగలేదని మిగతా వాళ్ళందరూ అంటూ ఉంటే నేను విని తట్టుకోలేను. నీ తర్వాత ఇంకొక అమ్మాయి కూడా ఉంది, గుర్తుంచుకో. నేనేం చేయాలో మీరు చెప్పండి. నీ ఫ్రెండ్ చెప్పిన దాంట్లో కొంచెమైనా నిజం ఉందా? నీ మనసులో అటువంటి ఆశ ఉందా? టెల్ మీ ద ట్రూత్. రేపు నిర్ణయించిన ఆ ముహూర్తానికి మీ ఇద్దరి పెళ్ళి జరగాలి. దీనికి పరిష్కారం అదొక్కటే. అందరికీ నేను చెప్పుకుంటాను. నా మనసుకు బాధ కలగకూడదంటే ప్రదీప్తో నువ్వు నీ పెళ్లికి ఒప్పుకున్నావు. ఇప్పుడు మీ ఇద్దరి బంధం తెలియగానే నేనే ఇటువంటి నిర్ణయం తీసుకున్నానని అందరికీ చెప్పేస్తాను. This is a final word.
వద్దు నాన్న, లేవకండి. మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళటం చాలా కష్టంగా ఉంది. కానీ మిగతా వాళ్ళని ఫేస్ చేయడానికి, వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పడం నా వల్ల కాదు నాన్న. అందుకే వెళ్తున్నాను, త్వరగా వెళ్ళిపోతాను. ఎవడొచ్చే? అంబోరా సార్. పెట్టి నేను తీసుకొస్తాను. హాయ్ రాము. హాయ్. జ్యోతి, வெரி பேட். இங்க ஆஸ்மா பார்த்து கொடுக்காம நீங்க ரெண்டு பேரும் ஹனிமூன் போட்டு வரியா? I will talk to you later. ఇప్పుడే వస్తున్నారా? ఇదేమిటి? చచ్చిపోయిన లిఫ్ట్ కి పూలగుచ్చం పెట్టాడు ఈ ఫ్లాట్ లోని హిందీ వాడు. అపశకునంలో వచ్చే ధరలో ఏమిటిది? ముందు దీన్ని తీయండి. ఇది తీయకూడదనే ఫ్లాట్ వాళ్ళందరూ చెప్పారు. నేను తీస్తానులే. తీస్తే హిందీ వాడు చంపుతాడు. పెట్టి గురించి నేను చెప్పింది. ఓ పెట్టా. ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దు. బాగా ఆకలిగా ఉంటుంది. రాత్రి నువ్వేమీ తినలేదు. ఇప్పుడు ఇంట్లో వంట చేసామంటే టైం పడుతుంది. పర్వాలేదు, నేను బయటికి వెళ్ళి ఏమైనా కొనుక్కొస్తాను. ఆలోగా నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. మరి నేను వెళ్ళి కొనుక్కొస్తాను. ఇంట్లో రవ్వ ఉంది కదా. జ్యోతి, నువ్వు చెన్నైలో పొంగల్ తినుండవు. పొంగలు వడ తీసుకొచ్చాను. అయినా ఎలా చూసుకున్నా పొంగల్ కన్నా ఉప్మానే బెటరు. నేను కూడా కొంచెం ఉప్మా తింటాను. టేస్ట్ చూడాలనుకుంటే కొంచెం పొంగల్ తిని చూడు. నేను ఇంకా ఉప్మా ఉందనుకున్నాను. పర్వాలేదు, నువ్వే మొత్తం తిను. లంచ్ మనం ఇంట్లోనే చేద్దామా లేక బయటికి వెళదామా? జ్యోతి, నువ్వు ట్రైన్లో కూడా నాతో అస్సలు మాట్లాడలేదు. నీ కోపం ఉంటే నోటికొచ్చినట్టు తిట్టు. నిజానికి కోపడాల్సిన అవసరమే లేదు. నీకు తెలుసా, నేను పెళ్లికి రావాలని కూడా ఆలోచించలేదు. పోలనయ్య ఏవేవో చెప్పినప్పుడు నాకు కరెక్టే అనిపించింది. మన మధ్య ఆ పాత స్నేహం ఉంటే చాలు. వద్దు, అది కూడా వద్దులే. కానీ నువ్వు ఇలా మాట్లాడకుండా ఉంటే నా మనసుకు ఎంతో బాధగా ఉంది. భగవద్గీతలో రాసుందని చెప్పి చిరంజీవి స్టేజ్ మీద చెప్పడం నువ్వు టీవీలో చూడలేదా? జరిగిందంతా మన మంచికే, జరుగుతున్నది మన మంచికే, ఇక జరగబోయేది మన మంచికే. మనం మనుషులు ఏం చేయగలం చెప్పు? దైవ నిర్ణయం అలా ఉంది. మిగతా వాళ్ళ ముందు నేను అవమానపడ్డాం, మా నాన్నకి హార్ట్అటాక్ రావడం, అవన్నీ కూడా దైవ నిర్ణయాలే అయితే ఇక దేవుడి గురించి నా దగ్గర మాట్లాడుకో.
హలో. వచ్చావు కదా, నేను నీకు పదే పదే కాల్ చేస్తూనే ఉన్నాను. విషయం విన్నాను, ఇప్పుడే వచ్చావా? అవును, ఒక ఆటంబం వేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయావు కదా, నా బాధ నీకు తెలీదు. ఏంటి పరిస్థితి? మరీ దారుణమైంది. అలా అంటే? అంటే అది ప్లింత్ ఏరియాలో ఇక మట్టి వేయొద్దు, నువ్వు ముందు లింటల్ పని చూడు. లిండలా? చెప్పింది అర్థమైందిగా. ఎంతటి విరోధులైనా కాలగమనంలో కలిసిపోతారు. దాని గురించి దిగులు పడకు, నెమ్మదిగా కంట్రోల్ చేద్దాం. నువ్వు టీ తాగు. టీ తాగడానికి కాదు నేను ఇప్పుడు వచ్చింది. సరే, వద్దంటే వద్దు. సర్లే ఇవ్వు. ఇలా చూడు, రోల్స్ రాయ్స్ కార్ అయినా ముందు గేర్ వేయడం కష్టంగానే ఉంటుందిరా. కారు బస్సులు కాదు, బుద్ధిమంతురాలైన ఒక అమ్మాయి, వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. అది రిపేర్ అవుతూనే ఉంది కదా. చుట్టాలందరి ముందు మనం కావాలనే తన్ని అవమానించామని జ్యోతి అనుకుంటోంది. అయితే నువ్వు ఒక పని చేయి, ఆమెకు డైవర్స్ ఇచ్చేయి. ఇదేనా అందుకు పరిహారం? ఇకపైన ఏ పరిష్కారం నాకు తెలియలేదు. ఒక్క విషయం నువ్వు తెలుసుకో, నువ్వు ఒక అమ్మాయి మీద ఆశపడ్డావు. నేను మందు కొట్టి బాగడం వల్లే కదా నీకు ఆ అమ్మాయి దక్కింది. దానికి థ్యాంక్స్ చెప్పడం మానేసి నా మీద గొడవ పడుతున్నావా? ఏదేమైనా సరే నువ్వు మాత్రం జ్యోతి ముందుకు రావద్దు. ఏ, నిన్ను మింగేస్తుందా? వెళ్ళి నీ పని చూసుకోరా. నీకు ఆవిడ భార్య, నాకెవరున్నారు? ఇలా చూడరా, నువ్వు ఇలా బెదిరించే వరకు నేను చాలా భయపడిపోతాను, తెలుసుకో. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్ అంకుల్. అంకుల్ உங்ககிட்ட ஒரு விஷயம் నువ్వే சொல்லட்டுமா? విషయమో చెప్పొద్దు. మేడం మీద విషయం నాతో చెప్తావని నాకు తెలుసు. అదెలా? వద్దు. హే రాము, వెయిట్. యు హావ్ టు సైన్ దిస్ ఫర్ కృష్ణ వాటర్ నేను కనెక్షన్. ఈవినింగ్ వచ్చి సైన్ చేస్తాను. నో, టుడే ఇస్ ద లాస్ట్ డే. జ్యోతి నా కోసం వెయిట్ చేస్తుంది. నువ్వు బంతి. అయ్యో అయ్యో అయ్యో. ఏమయ్యా, క్లచ్ మీద కాలు తీసినప్పుడు కొంచెం జాగ్రత్తగా మెల్లగా తీయమని చెప్పాను కదా, ఇంత సడన్ గా తీస్తావా? ఆ తర్వాత మెల్లగా యాక్సిలేటర్ వదలాలి, అర్థమైందా? తిన్నగా చూసి బండితోలో. మాస్టర్, ఈ క్లచ్ యాక్సిలేటర్ కలిపి ప్రెస్ చేస్తే ఏమవుద్ది? కారుకి ఏమీ కాదు, నీ నోట్లో 2 3 పళ్ళు ఉన్నాయి కదా, అవి రాలిపోతాయి అంతే. స్పీడ్గా పోనీ. ఎడం పక్కగా పోనివ్వు, ఎందుకు అడుగు తిప్పుతున్నావు? ఇంకా స్పీడ్ పెంచు. యాక్సిలేటర్ ఒకటి ఏడ్చింది కదా, దాని మీద కాలేసి నొక్కో. ఏం చేస్తున్నావయ్యా? ఇటువైపు తెప్పయ్యా. స్పీడ్గా వెళ్ళు, ఇంకా స్పీడ్గా. నువ్వేంటయ్యా రోడ్డు మీద భరతనాట్యం చేస్తున్నావు? అదే వెళ్తుంది మాస్టర్. క్లచ్ ప్రెస్ చేసేటప్పుడు గేర్లు మార్చు. ఎందుకయ్యా నన్ను ఇలా కష్టపెడుతున్నావు? గేరు మార్చేటప్పుడు ఆ క్లచ్ కొంచెం నొక్కు. క్లచ్ ఎక్కడుంది? క్లచ్ కావాలా నీకు? ఇప్పుడు క్లచ్ కావాలా? ఎడం పక్కకు తిప్పు. ఎక్కడికి వెళ్తున్నావయ్యా? ఆగాగు, చెట్టు. ఓరి దేవుడా. అమ్మా దేవుడా. ఇది కేవలం వడ్డీ, తర్వాత అసలు ఉంటుంది. నువ్వు చెప్పేవి నాకు వినపడం లేదు. ఒకవేళ నొప్పిగా ఉన్నందువల్లేమో. ఇలాగే ఒకరు దూరంగా ఉన్న ఒక హాస్పిటల్లో ఇంతకంటే నొప్పితో పడుకునున్నారు తెలుసా? కూతురు గురించి తప్పుగా విని సొంత వాళ్ల ముందు ఊరు వాళ్ళందరి మధ్య అవమానానికి గురైన ఆ తండ్రి బాధ మీకు అర్థం కాదు. సమాధానం చెప్పలేక ఒంటరిగా ఉన్న అమ్మాయి పరిస్థితి మీకు ఖచ్చితంగా అర్థం కాదు. అందుకు మానవత్వం ఉండాలి. మీకు మీ ఫ్రెండ్కి అదస్సలు లేదు. ஒரே நல்லகன்னு வந்துட்டேனே. நீ எங்க போயிருந்தடா? நான் உங்களுக்கு சாப்பாடு வாங்க போனேன். இதுக்காக சாப்பாட்டு வயிறு இப்படி நிறைஞ்சு போச்சு. இன்னும் 1 மாசத்துக்கே சாப்பாடு வேண்டாம். அப்போ ఈ భోజనం நான் சாப்பிட்டுருவா? நீங்க வா, கிட்ட வா, காது கொடு. Jyoti, there's somebody to see you. See me? Yeah. కంగ్రాచులేషన్స్. విష్ యూ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ మిస్సెస్ రామానుజన్. ఎక్స్క్యూజ్ మీ, జ్యోతి నువ్వు అక్కడికి రామని అందరూ కలిసి ఇక్కడికి వచ్చారు. ఏముందిలే, లడ్డు ఇచ్చారు కదా, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు నాకు ఇచ్చిన లడ్డూలు నేను అందరికీ ఇచ్చేశాను. బట్ లడ్డు మాత్రం ఇచ్చి మమ్మల్ని మోసం చేయలేవని అందరూ అంటున్నారు. బై ద బై, ఈయన మా జిఎం మిస్టర్ కార్తికేయ, ప్యూన్ మిస్టర్ శివన్,
మురుగేశన్, పన్నీర్సెల్వం, చక్రవర్తి, శివగంగ, వళర్మతి, సిలంబర్సన్, కుమరియప్పన్ ఇంకా చాలా మంది పైన ఉన్నారు. అవునవును, ఇంత పక్క పక్కనే ఉన్న ఆఫీసుల్లో మీరిద్దరూ లవ్ చేసుకున్న విషయం మాకు తెలియకుండా పోయింది. సారీ, మేనస్ అక్కడ. లవ్ గురించి చెప్పే సమయం ఇది. సారీ మిస్సెస్ రామానుజం. బై ది వే, నాన్నగారు కర్నల్ విశ్వనాథన్ 1975లో ఎంఆర్సి వెలింగ్టన్ లో ఉన్నారా? నేను కొన్నాళ్ళు సర్వీస్ లో ఉన్నాను. అక్కడ కాదు. అప్పుడు నేను అనుకున్న ఆయన కాదు. మీరెవరిని అనుకున్నారు? అన్నట్టు జ్యోతి, ఈ రోజే పార్టీ ఇవ్వాలని అందరూ గొడవ చేస్తున్నారు. చెప్పాను కదా, మన ఫ్లాట్ లోనే అరేంజ్ చేద్దాం. పెళ్లికి పిలవనందుకు ఫైన్ ఉంది. మిస్సెస్ రామానుజానికి నచ్చినా నచ్చకపోయినా మాకు తినడానికి ఏదో ఒకటి ఇచ్చి తీరాలి. పౌడర్ ఉంది. సార్, ఈ రోజు నేను కాస్త బిజీ. నువ్వేం దిగులు పడద్దు, అని నేను చూసుకుంటాను. చెత్తగా ఉన్న ఫ్లాట్ గా గెస్ట్లను ఇన్వైట్ చేస్తారు. నేను ఇప్పుడే వెళ్ళి అన్ని క్లీన్ చేస్తాను. అవసరమైతే పెయింటింగ్ కూడా చేస్తాను. చెప్పేది అర్థం చేసుకోండి రామ్. సార్, అన్ని అరేంజ్ చేసుకుని నేనే స్వయంగా వచ్చి మిమ్మల్ని పిలుస్తాను. ఓ, అది చాలు. Let us not waste our precious time. Come on, boys. ఓకే Come on. ఓకే, థ్యాంక్ యూ. Go. Come on. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. రామ్, 1 minute. స్మార్ట్నెస్ మంచిదే, కానీ ఓవర్ స్మార్ట్ గా ఉండకూడదు. ఓకే? పోలనయ్య, వద్దు పోలనయ్య. వద్దు అయ్యా, నువ్వు ఇక ఏం చెప్పినా ఈ గొడవలో నేను తల దోర్చను. మరి నేను ఇంకెవరిని సలహా అడగను? ఏంటో నీతో పెద్ద తలబడైపోయింది. నువ్వు కట్టిన తాళి ఆమె మెడలో ఉంటే ఖచ్చితంగా తను నీ భార్యే. భర్తే భార్యని కంట్రోల్లోకి తీసుకురావాలి. ఎలా? త్వరలో మీ ఇద్దరికి ఒక బిడ్డ పుడితేనే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది. అన్నయ్య, నేను పడుకునేది హాల్లో, తను పడుకునేది బెడ్రూమ్ లో. మాకు పిల్లలేంటి? అందుకే తెలివి కావాలి అంటున్నా. తెలివి అనేది ఉంటే ఆలోచించాలి. ఆమె ఊహించినట్టుగా ఆమెను కంట్రోల్ చేయాలి. నా రూపంలో కూర్చో. దానికి తగిన ధైర్యం నీకు ఉంటే ఏ సమస్య ఉండదు. నువ్వు నన్ను చంపేదాకా వదిలిపెట్టావు కదా. ఈసారి స్టీరింగ్ ముట్టుకున్నావంటే పెద్దవాడివని కూడా చూడను. నేను తోలేది చూసి నేర్చుకో. తప్పగా. అన్నయ్య, ఇలా చూడు. అరే, నేను ఆఖరిగా చెబుతున్నాను, ఈ కేసులో నన్ను ఇంకా ఇరికించడం ఏం భావ్యం కాదు. ఈ నాయరికి డ్రైవింగ్ నేర్పించే లోపల నా ఆయుష్ అయిపోతుంది. నన్ను వదిలే. అరే పోలనయ్య, అన్నయ్య. Let me see what I can do. I'm pushing off here. ఓకే, I'll call you later. నీకు ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి కూడా టైం లేదనుకుంటాను. నాకు కూడా అంతే. ఇప్పుడు జీఎం ఫోన్ చేసి అర్జెంటుగా నువ్వు గోకర్ణం వెళ్ళాలని చెప్తున్నారు. అక్కడ మా 3 స్టార్ బిల్డర్స్ వారి ఇండిపెండెంట్ విల్లా వర్క్ జరుగుతోంది. జ్యోతి ఫ్లాట్లో ఒంటరిగా ఉంటుందని చెప్తే ఆయన వినిపించుకోవడం లేదు. నీకు భయమేమీ లేదుగా? అయినా కూడా భయపడడానికి ఏముంది? ఆ పక్క ఈ పక్క ఫ్లాట్స్లో మనుషులున్నారుగా. ఈ రోజు, రేపు, ఎల్లుండా, ఫ్రైడే నేను డెఫినెట్గా వచ్చేస్తాను. ఎందుకు మళ్ళీ రావటం? గోకర్ణంలోనే ఉండిపోవచ్చు కదా. ఓకే జ్యోతి, నాకు టైం అయింది. టేక్ కేర్. శుక్రవారం మార్నింగ్ వస్తాను. ఈలోగా ఎవరైనా అడిగితే మర్చిపోవద్దు, గోకర్ణం గోకర్ణం. సరోజాదేవి. వాచ్మ్యాన్, త్వరగా రా. దొంగ వాచ్మ్యాన్. ఇదిగో వస్తున్నానమ్మా. Somebody is in my room. తెలీదు. బెడ్రూమ్ కదవ ఉడనే మూడుగా. ఏంటి, ఏమైంది? బెడ్రూమ్ లో కర్టన్ వెనకాల ఒక దొంగ. దొంగ నేనుండగానా? உனக்கு எப்போ டைமே இல்லையே எப்ப பார்த்தாலும் நடிப்புன்னு போயிட்டு இருக்கே. ఏ వాచ్మన్, త్వరగా వెళ్ళి కర్ర తీసుకో. త్వరగా వెళ్ళు. చోర్ చోర్ చోర్, అరవకండి. కర్ర తీసుకొని నేను వస్తాను ఇప్పుడే. ఉండండి. వెళ్ళు వెళ్ళు. చూడండి, ఆ కర్టన్ వెనకాల. మనం అందరం కలిసి వెళ్ళి చూద్దామే. వాచ్మెన్ నువ్వే కదా, వెళ్ళి చూడు. నేనేలే వాచ్మెన్. నేను పట్టుకుంటాను. ఎవరు లేరుగా.
అయ్యో నేను ఇక్కడే చూశాను. చూస్తే ఇక్కడే ఉండాలి కదా. తలుపు మూసేస్తుంటే బయటికి వెళ్ళడు. అవును. ఇక్కడే ఉన్నాడు కొట్టి చూద్దాం. రా బయటికి. వచ్చాడు. అయ్యో, మారో, మారో, కొట్టండి. అయ్యో, అమ్మో. వదలకండి, కొట్టండి. కొట్టద్దు. నేనే అరే రాము, నువ్వా? అరే వాచ్ కింద పడిపోయింది, వెతుకుతున్నాను. వాచ్ వెతకాలంటే వాచ్మెన్ నేను ఇక్కడ ఉన్నాను కదా, నాతో చెప్పుండొచ్చు కదా. என்னமா அது ஹஸ்பண்ட பார்த்து திருடுன்னு நினைச்சோடியே గోకర్ణం వెళ్లే బస్సు మిస్ అయింది. నేను నీతో ఓ విషయం మాట్లాడాలి. ఏంటి ఈరోజు గోకర్ణానికి వెళ్తున్నా? ఇందాక మా అమ్మ ఫోన్ చేసింది. అమ్మ అంటే జయలలిత? మా అమ్మ పేరు భారతి. నిజం చెప్పాలంటే ఫోన్లో మా అమ్మ ఏడుస్తూనే ఉంది. మా అమ్మ చూడకుండానే నా పెళ్లి జరిగిపోయింది. తన కొడుకుని కోడల్ని ఒక్కసారైనా చూడలేదన్న బాధ ఏ అమ్మకైనా ఉంటుందిగా. ఏమో, మా అమ్మ చనిపోవడం వల్ల చూడలేదన్న బాధ నాకైతే లేదు. మా నాన్నగారి బాధ నేరుగా చూశారు కదా. చూడు, ఎవరినో దెప్పి పొడవాలనో బాధ పెట్టాలనో నేను చెప్పడం లేదు. బంధువులు ఎవరైనా వస్తే వాళ్లకు చూపించడానికి ఒక్క పెళ్లి ఫోటో కూడా మన దగ్గర లేదు. అందుకని అందుకని ఈవినింగ్ నేను తినగా ఆఫీస్కి వస్తాను. జూపిటర్ స్టూడియోస్ మనకు బాగా దగ్గరే, మన తెలుగు వాళ్లే. నాకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది అక్కడికి వెళ్ళి ఇలా పెళ్లి ఫోటోలు తీయించుకుంటూ ఉంటారు. ఈ ఒక్క విషయానికైనా నువ్వు అడ్డు చెప్పావనుకుంటున్నాను. నేను కొంచెం ఆలోచించాను. అయ్యో, ఇందులో ఆలోచించడానికి ఏముంది? ఒక్క నిమిషం నుంచుంటే అంతే. సాయంత్రమే కదా, ఇంకా టైం ఉంది. ఓకే జ్యోతి, థ్యాంక్ యూ సో మచ్. చూడు, ఇలా చూడు, ఎంతసేపు నేను జూపిటర్ స్టూడియోలో వెయిట్ చేశానో తెలుసా? వాళ్ళు అప్పుడే కాపీస్ ఇచ్చేస్తామని చెప్పారు. నేను ఈరోజే కొరియాలో ఊరికి పంపించేద్దాం అనుకున్నాను. ఈరోజు నువ్వు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసావు కదా, నేను అక్కడికి వచ్చాను. ఏంటి? ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసావు కదా? అవును, త్వరగానే వచ్చేసాను. కానీ ఫోటో ఏర్పాటు చేశాను. ఫోటో ఏర్పాటు చేసావా? పెయింటింగ్స్, డ్రాయింగ్స్ అని చెప్పేవి కళలో సృష్టించేవే కదా. ఇలాంటి విషయాలన్నీ ఒక ఆలోచనని క్రియేట్ చేస్తుంది. పెళ్లి ఫోటో అనేసరికి నాకు ఒక ఆలోచన వచ్చింది. స్ట్రెయిట్గా జూకు వెళ్ళాను. ఎలా ఉందో చూడు. చర్మం థిక్నెస్లో ఖడ్గమృగాన్ని ఓడించడానికి మిగతా మృగాలు ఇంతవరకు ముందుకు రాలేదు. మిగిలిన మృగాలకి ఖడ్గమృగానికి చర్మం థిక్నెస్ లో పోటీ ఉంటుందో లేదో నాకు తెలీదు. క్వాలిటీ లేని కామెడీలు విని ఒకప్పుడు నేను నవ్వేదాన్ని. పెళ్ళయిందని విన్నాను. ఈ గోపి అన్న ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. రాము అమ్మగారు ఒక్క సెంటు నాకు ఇవ్వకపోయినప్పటికీ నేను తిరుపతి బెజవాడ వెళ్ళి నీకు మంచి జరగాలని దండం పెట్టుకున్నాను. ఇదిగో ప్రసాద్. నాకేం వద్దు. నువ్వు చెప్పే విషయాలు వినడానికి నాకు ఇప్పుడు టైం లేదు. ఏదైనా విషయం ఉంటే ఊరి నుంచి ఫోన్ చేస్తే చాలు, తిన్నగా ఇక్కడికి వచ్చేయనక్కర్లేదు. నాకు నీ ఫోన్ నంబర్ తెలియదు రాము. అమ్మని అడగొచ్చుగా, ఇచ్చుండేది. ఒక్క సెంటు భూమి ఇవ్వని వారు ఫోన్ నెంబర్ ఇస్తారా? సరే, 5272-543 ఇదే నా ఫోన్ నంబర్. ఊరికి వెళ్ళి అక్కడి నుంచి నాకు ఫోన్ చేయి. రాము, రాము, నా మీద కాస్త దయ చూపించు. ఈ నేల మొత్తం ఎంతవరకు విస్తరించి ఉందో నీకు నా తెలుసు. బొందా గడుదు గుడ్డు. నీతో మాట్లాడి టైం వేస్ట్ చేయడానికి కాదు, కంపెనీ వాళ్ళు నాకు జీతం ఇచ్చారు. నువ్వు ఫ్రీ అయ్యేంత వరకు ఆఫీసులో వచ్చి కూర్చుంటాను. ఎందుకు? జీఎం ని కింద పడేయడానికా? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అంటే కోపం మనిషిని నాశనం చేసేస్తుందని అర్థం. నాకు ఇల్లు లేదు,
1 సెంటు భూమి లేదు. ఒక 5 సెంట్లు భూమి కొనుక్కోవడానికి కనీసం నువ్వు 25,000 ఇచ్చి తీరాలి. నీకేమైనా పిచ్చి పట్టిందా? 25,000 రూపాయలు ఉన్నా కూడా నేను నీకు ఇవ్వను. కన్న తండ్రిని జైలుకి పంపించిన కొడుకువి ఇప్పుడు సన్యాసిలా వేషం వేసుకుని నాటకాలు ఆడుతున్నావా? రాము, మర్యాదగా వెళ్ళిపో. ఇలా చూడు, నువ్వు ఇచ్చిన వీలునామాని పట్టుకుని మీ అమ్మ మీద నేను కేసేస్తాను. వెళ్ళి ఆ పని చెయ్యి. శివ, ఇతను ఆఫీస్లో కాలు పెట్టకూడదు. ఇతను ఆ రోజు వచ్చిన అతనే కదా? అవునవును. వెళ్ళు అది వెళ్ళు వెళ్ళా. అమ్మా జ్యోతి, ఎలా తెలుసుకున్నానని ఆలోచిస్తున్నావా? ఇది రాము ఫ్లాటు. రాము భార్య జ్యోతి తప్ప ఈ తలుపు ఇంకెవరు తెరుస్తారు చెప్పు? ఊర్లో జరిగిన విషయాలు విన్నాను. నేను ఎవరో తెలుసా? రాము మావయ్య కొడుకుని, గోపిని. ఆహా, మనసు ప్రశాంతంగా ఉంది. తిరుపతి, బెజవాడ వెళ్ళొచ్చాను. మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. ఇదిగో ప్రసాదం. రాముకి నేనంటే మహాప్రాణం. ఎందుకంటే నేను ఎత్తుకు పెంచాను కదా వాణ్ణి. నేను ఆఫీస్కి వెళ్ళి చూశాను. నీతో మాట్లాడితే 10,000 ఇస్తుంది అని చెప్పాడు. నాకు ఎంతో ఇష్టమైన మా నాన్న చనిపోయారు. కర్మకాండలు జరపడానికి నా దగ్గర 1 రూపాయి కూడా లేదు. నాన్న చనిపోయారా? ఆ, నేను చెప్పిన తర్వాత రాముకు తెలిసింది. అందుకు ఆయన వ్యతిరేకంగా ఉన్నారు కదా? రాముకు చెప్పాను, కానీ సొంత నాన్న కదా, కార్యం మొత్తం నేనే చెయ్యాలి కదా. మీరు ఆయనతో చెప్పండి, నా దగ్గర డబ్బేం లేదు. వాడి దగ్గర ఏం లేదమ్మా. నీ దగ్గర కనీసం నగలైనా ఏమైనా ఉంటాయిగా. నేను అమ్మేసుకుంటాను. నాకు త్వరగా డబ్బులు కావాలి. మీరు బయటకు వెళ్ళి వెయిట్ చేయండి. రామ్ వచ్చిన తర్వాత అడగండి. వాడు వచ్చేలోగా నేను వెళ్ళాలమ్మా. మీరు మీరు బయటకు వెళ్ళి నిలబడండి. ఏమిటి ఏమిటి జ్యోతి? ఏమిటి? ఏయ్, 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 ఆగు, ఆగు ముందుకే. ఏయ్, ఏయ్, వదలు, పట్టుకో, పట్టుకో. ఏమైంది ఇక్కడ? ఆ? పట్టుకో, అంటే ఎన్నాచు? పట్టుకో, పట్టుకో. ఆగరా. ఏయ్, వదలండి, ఆగు. ఏయ్, ఏయ్, ఇవ్వు. ఎక్కడికి రా? ఎక్కడికి రా, పారిపోతాను. అయ్యో, వదలదు, పట్టుకో, ఏయ్, పట్టుకో. ఆగు. అంటే కొంచెం తల్లికుంటా. జ్యోతి, జ్యోతి, ఏమైంది? ఏం లేదు, కింద పడిపోయింది. ఏయ్, ఆగరా. ఆగమంటుంటే. తప్పించుకొని ఎక్కడికి పారిపోతున్నావు? ఏయ్, ఆగు, వదులు. ఏయ్. కూర్చోండి. కొన్నాళ్ళు కంప్లీట్గా రెస్ట్ తీసుకోవాలి. చేయి ఫ్రాక్చర్ అయింది. ఒక 1 వీక్ చేతిని అటు ఇటు కదిలించకూడదు. ఆ, ఇక్కడ అడ్మిట్ చేయాలా? అది అవసరం లేదు. మెడ వెనకాల లైట్గా బెణికింది. రోజు 2-3 సార్లు అక్కడ కాపురం పెడితే సరిపోతుంది. ఓ, కొంచెం ముందుకు జరిగి కూర్చో. దేనికి? మెడకి కాపురం పెట్టాలి. అక్కడ ఇప్పుడేమీ నొప్పి లేదు. డాక్టర్ చెప్పారుగా నొప్పి ఉంటుందనా? కాపురం పెట్టాలని. నొప్పి ఉంటే చెప్తాను. నా మాట విని జ్యోతి, కొంచెం జరిగి కూర్చో. చూడు, ఈ పనులు చేశాను కదా అని నా మీద ఉన్న యాటిట్యూడ్ మార్చుకోవద్దు. రోగిని చూసుకోవడానికి వచ్చిన ఒక హోమ్ నర్స్ అలా నన్ను అనుకో ప్లీజ్. సారీ, కాలర్ కొంచెం కిందకి. సారీ సారీ, వేడి ఎక్కువగా ఉందా? ఓకే. రామ్ స్నానం చేస్తున్నారా? అవును, కాదు, అయిపోయింది. తుడుచుకుంటున్నాను. అది అయిపోయింది. ఇదిగో వచ్చేస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి. అయ్యయ్యో, ఇంకో 2-3 రోజులు రెస్ట్ తీసుకుని వెళ్ళొచ్చుగా. ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళడం, తిరిగి ఇంటికి రావడం అన్నీ ఆటోలోనే కదా? అక్కడికి వెళ్ళింది టాక్సీలోనే. ఓ, అది నాకు గుర్తులేదు. మందులకి డాక్టర్కి అంతా కలిపి ఎంత అయ్యి ఉంటుంది? చెప్పండి, నాకు ఆఫీస్కి టైం అవుతోంది. జ్యోతి, జ్యోతి, ఇది ఇంటద్దె షేర్ కూడా ఉంది. అమౌంట్ ఎక్కువ అయితే తిరిగి ఇచ్చేయండి. చాలకపోతే నాతో చెప్పండి.
பாண்டியன் சார் வேலையெல்லாம் இந்த மந்த் எண்டோட முடியணும். இல்லைன்னா நம்ம ஜிஎம் முடிச்சிடலாம் சார். டேய் திறக்க சீக்கிரமா பண்ணுங்க. ఎస్ ఓ సార్. రాము, ఊరు నుంచి నీకు కాల్ వచ్చింది. అమ్మ హాస్పిటల్లో ఉన్నారంట. డీటెయిల్స్ తెలుసుకోవడం కుదరలేదు, కాల్ కట్ అయిపోయింది. ఆ పక్కనే ఎస్టీడీ బూత్ ఏదైనా ఉంటే ఊరికి ఫోన్ చేయి ఒకసారి. జ్యోతి, నేను బయట వెయిట్ చేస్తున్నట్టు ఎవరో చెప్పలేదా? 15 నిమిషాలు అయింది నేను వచ్చి. నాకు ఇక్కడ చాలా పనులున్నాయి. ఏదైనా మాట్లాడాలనుకుంటే లంచ్ టైంలో మాట్లాడండి. ఒక్క నిమిషం బయటకు వస్తే చాలు. ఓ అర్జెంట్ విషయం చెప్పాలి. నేను చెప్పాను కదా, బిట్వీన్ 1 and 2 అదే లంచ్ టైం. అమ్మకు సడన్ గా బీపీ రైజ్ అయి కళ్ళు తిరిగి పడిపోయింది. కింద పడి తలకు దెబ్బ తగిలింది. బ్లడ్ క్లాట్ అయిందేమో అని డౌట్గా ఉంది. ఐసీయూలో ఉంది. మధ్యలో స్పృహ వచ్చినప్పుడు మనల్ని చూడాలందట. ఈవినింగ్ ట్రైన్లో మన ఇద్దరం కలిసి ఊరికి వెళ్ళాలి. 7 గంటలకి ట్రైన్. నేను ఫ్లాట్లో వెయిట్ చేస్తుంటాను. ఈవినింగ్ టైం కాబట్టి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. కాస్త త్వరగా వెళ్ళాలి. కావాల్సిన డ్రెస్సులు మాత్రం ప్యాక్ చేసుకుంటే చాలు. నా కోసం వెయిట్ చేసావా? అవును. ఇదిగో టికెట్ కూడా కన్ఫర్మ్ అయింది. అయితే వెళ్లే దారిలో నా టికెట్ క్యాన్సిల్ చేసాయి. జ్యోతి, అమ్మ ఐసీయూలో ఉంది. జ్యోతి ఎక్కడైనా అమ్మ అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? అబద్ధాలు చెప్పే టాలెంట్ మీకు ఎక్కువే ఉంది కదా. దయచేసి ఇలాంటి సమయంలో మన మధ్య ఆర్గ్యుమెంట్ వద్దు. నేను మా అమ్మ నీకు ఏమీ కామని అనుకో. అలా అనుకున్నందువల్లే నేను రాను అన్నాను. ఇక్కడున్న వాళ్ళందరి ముందు ఆడిన నాటకమే అక్కడ కూడా వచ్చే అడ్డం నా వల్ల కాదు. జ్యోతి, అసలు అంత పెద్ద తప్పు నేనేం చేశాను? అది నీకు తెలియాలనుకుంటే నువ్వు నా వైపు నుంచి ఆలోచించి చూడాలి. బాగా ఆలోచించే నేను చెప్తున్నాను. నీ విషయంలో నేను చేసింది ఒకే ఒక తప్పు. నీ అనుమతి లేకుండా నేను నిన్ను ప్రేమించడం. ఇన్ని రోజులుగా అందుకు కావాల్సిన శిక్ష నాకు విధించావుగా. మిగతా వాళ్ళని అర్థం చేసుకోవడంలో నా లెక్క తప్పని నాకు తెలిసింది. నాతో స్నేహంగా మెలగటమే అంతకు మించి ఏమీ లేదు అనుకున్నాను. కానీ మిగతా మగాళ్లలాగే స్నేహం వెనుక ఉన్న నీ అసలు ఉద్దేశాన్ని దాచిపెట్టావు. రామ్ నా భర్త అని ఇప్పటికీ నేను నమ్మలేకపోవటం అది నా తప్ప. ట్రైన్ మిస్ అవుతుంది. మిగిలిన విషయాలు మనం తిరిగి వచ్చాక మాట్లాడుకోవచ్చు. నాకు మీతో రావటం ఇష్టం లేదు, అందుకే రానంటున్నాను. ఇక నేను తప్పు చేయను మాస్టర్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు. ఇలా చూడు శంకర్ నాయర్, నన్ను వదిలి నేను ఓడిపోయాను. ₹1,00,00,000 ఇస్తానన్నా కూడా నీకు నేను డ్రైవింగ్ నేర్పించలేను. నువ్వు నన్ను అంతగా హింసించావు. నన్ను వదిలే. బ్రేక్ వేసేటప్పుడు యాక్సిలేటర్ ఇవ్వకూడదు. ఇప్పుడు నాకు అర్థమైంది మాస్టర్. అర్థమైతే వేరే ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకో. ఒక మాస్టర్గా నేను బతిమాలుకుంటున్నారు. ప్లీజ్ నల్లకన్నే, ఇక్కడంతా పేడ నీళ్లు జల్లి దీనంతా ప్రక్షాళన చేయరా. వెళ్ళరా మాస్టర్. అలా చెప్పండి మాస్టర్. హలో వెరోనికా డ్రైవింగ్ స్కూల్. రాము, నువ్వెప్పుడు ఊరి నుంచి వచ్చావురా? ఊరి నుంచే మాట్లాడుతున్నావా? ఎప్పటిలాగా అమ్మకేమీ ప్రాబ్లం లేదు కదా? కంటిన్యూ ద కాపీ. ఎస్ మ్యామ్. రాము దగ్గర నుంచి ఫోన్ ఏమైనా వచ్చిందా? నాకా? దేనికి? ఏం లేదు, తెలుసుకోవడం కోసం అడిగాను. వాడు నాకు ఫోన్ చేశాడు. ఊళ్ళో అందరూ బాగానే ఉన్నారు, కానీ వాళ్ళ అమ్మ చనిపోయింది. ఇలా చూడు, వాడు చెబితే నేను ఇక్కడికి రాలేదు. వాళ్ళమ్మ చనిపోతే నీకేమిట్లే. నేను కానీ అంత సీరియస్ అని నేను అనుకోలేదు. తెలుసుంటే చావుని ఆపేదానివా? కాకపోయినా ఊళ్ళో సీరియస్గా ఉన్నవాళ్ళు బాగున్నారా లేదా అని తెలుసుకోవడానికి ఎవరికి దివ్యదృష్టి ఉండదు కదా. తనతో రమ్మని వాడు నీ కాళ్ళు పట్టుకున్నాడు కదా. ఎలా వెళ్తావు నువ్వు?
వాడొక ద్రోహి, మోసగాడు కదా. వాడు నీకు పరిచయమై కొద్ది రోజులే కదా అయ్యింది. వాడు నాకు ఎన్నో ఏళ్లుగా తెలుసు. నువ్వు 100 ఏళ్ళు తపస్సు చేసినా అంత మంచివాడు ఈ జన్మలో నీకు భర్తగా దొరకడు. నీ మనసులో జాలి, దయా, కరుణ ఏవైనా ఉంటే వాళ్ళ అమ్మ ఆత్మశాంతికి ప్రార్థించు. ఎక్కడికి వెళ్ళిపోయారు సార్ ఇన్ని రోజులు? మేడం అడిగితే ఎక్కడికి వెళ్ళారో తెలియదు అన్నారు. మీరు లేకపోయినా ఏ కొరత లేకుండా నేను చూసుకున్నాను సార్. ఇంట్లో ఏమైనా విశేషమా సార్? ఒక చిన్న విశేషం జరిగింది. మా అమ్మ చనిపోయారు. తల నొప్పిగా ఉంది, బాత్రూంలో పడిపోయాను అని నాకు ఫోన్ చేసి చెప్పడానికి ఇక ఊళ్ళో ఎవరూ లేరు. ఎవరూ ఈ విషయం చెప్పలేదు సార్. ఎవరికీ తెలియొద్దులే. తెలిసిందంటే దుఃఖం తెలియజేయడానికి, పరామర్శించడానికి ఆ సెక్రటరీ అందరూ వచ్చేస్తారు. బాధపడేది నేను ఒక్కడే కదా. ట్రైన్లో ఉన్నప్పుడే గుర్తొచ్చింది. రెంట్ ఇవ్వాల్సిన డేట్ దాటిపోయింది. ఓనర్ వచ్చాడా? నేను ఇచ్చేసాను. థ్యాంక్ యూ. రామ్, ఐఎమ్ రియలీ సారీ. సారీ ఎందుకు జ్యోతి? మన మధ్య అమ్మ ఇంత క్రిటికల్ స్టేజ్లో ఉన్నారని నేను అనుకోలేదు. నేను వెళ్లేలోపే అమ్మ చనిపోయింది. అది ఓ రకంగా మంచిదే. లేదంటే నన్ను చూసి మీ ఆవిడ ఎక్కడరా అని అడిగేది. నిజం చెప్పుంటే అమ్మ ఎంతో బాధపడేది. ఆ అవసరం రాకుండానే పోయింది కదా. ఆఫీస్కి టైం అయితే నువ్వు బయలుదేరావు. Hello? Put me to Mr. Ramanathan, please. Hello, sir. This is Jyoti Menon here. I'm not feeling well. I'm afraid I can't make it to the office today. Thank you, sir. Thank you very much. ఎందుకు లీవ్ పెట్టావు? అది ఈరోజు నేను వెళ్ళను. హలో సార్. పాట ఇస్తానని చెప్పి మా అందరినీ మోసం చేశారు. షడప్. ఏం మాట్లాడుతున్నావు? శ్రీరామ్, రాము వాళ్ళ అమ్మగారు చనిపోయారని తెలుసు కదా, పార్టీ అడుగుతామేంటి? అమ్మ చనిపోయింది ఇప్పుడే కదా సార్. అంతకు ముందే పార్టీ ఇచ్చుంటే పోయిండేది కదా. గెట్ అవుట్. మేమిద్దరం కలిసే మార్నింగ్ వచ్చాం. ఇస్ ఇట్? మరి రాము ఏడి? అది ఎక్కడికి వచ్చి ఉంటారని నేను అనుకున్నాను. ఏం చెప్పలేదే. హీఈస్ లిటిల్ డెస్పరేట్ అండ్ అబ్సెంట్ మైండెడ్. ఎవరయ్యా ఈ అన్ టైంలో? ఇదిగో వస్తున్నా. తొందరపడగో.
ఆ, ఆ, ఏంటి విశేషం? ఆ? రామ్ ఇక్కడికి వచ్చారా? రాము లేడు, రమ్ము ఉంది. ఈరోజు నేను రమ్మే కొట్టాను. రమ్ము రమ్ము రమ్ము. ఇంత టైం అవుతున్నా రామ్ ఇంటికి రాలేదు, ఆఫీస్కి వెళ్ళలేదు. ఆ, దానికి నేనేం చేయాలి? నాకెందుకో భయంగా ఉంది. ఆ, భయమా? వెళ్ళి పని చూసుకో. ఆన్ టైంలో వచ్చి మనిషిని ఇబ్బంది పెడతావా? రాము వచ్చాడో పోయాడో నీకేంటి సంబంధం? వాడు చచ్చిపోయినా నీకేంటి నష్టం? వాడు నీకేమవుతాడు? ఏమీ కాడు కదా. వెళ్ళు వెళ్ళు, ప్లీజ్ వెళ్ళు, వెళ్ళిపో. గెట్ అవుట్. నా బండిని చెట్టు గుద్దేసి నన్ను హాస్పిటల్లో చేర్పించిన దానివే కదా నువ్వు. మగాళ్ళ జీవితాల్ని అంతం చేయించడానికే కదా దేవుడా నువ్వు ఈ అమ్మాయిని సృష్టించావు. నా రాము జీవితాన్ని ఇది నాశనం చేసింది. వాడు అమాయకుడు, వాడు నిజంగా అమాయకుడు, వాడు చాలా మంచివాడు. What happened, ma'am? నథింగ్. నాట్ ఇన్ గుడ్ మూడ్. యూ క్యారీ ఆన్. హలో. నో, హీస్ నాట్ హియర్. తెలీదు. ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? వెళ్ళేటప్పుడు ఒక్క మాట చెప్పు ఉండకూడదా? నేను ఇక్కడ ఎంతగా భయపడ్డానో మీకు తెలుసా? నా మీద ఉన్న కోపం తీర్చుకోవడానికి ఇది ఒక్కటే దారా? నేను వెళ్ళినప్పటి నుంచి నేను నిద్రపోలేదు. ఎక్కడెక్కడ వెతికానో తెలుసా? ఎందుకు నన్ను ఇలా భయపెట్టావు? రేపే సెప్టెంబర్ 21. నీ బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వాలని నువ్వు చెప్పడం నేను మర్చిపోలేదు. అందుకే నేను ఒక ముఖ్యమైన గిఫ్ట్ తీసుకొచ్చాను. రండి, నా పరిచయం పూర్తయింది. హలో జ్యోతి. హలో. లోపలికి వచ్చి కూర్చోండి. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నేను అనుకున్నది జరుగుతుందో లేదో నాకు తెలీదు. అందుకే చెప్పకుండా వెళ్ళాను. ఒకరిని బలవంతం చేస్తే వచ్చేది కాదు ప్రేమ అన్న విషయం నాకు కొంచెం లేటుగా తెలిసింది. నేను నిన్ను ఎంతగానో బాధ పెట్టాను. తప్పు చేస్తే దాన్ని వెంటనే సరిదిద్దుకోవాలి. నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుకోవాలి. ప్రదీప్ని కలవడానికి నేను బెంగళూరుకు వెళ్ళాను. మనం ట్రైన్లో కలిసిన దగ్గర నుంచి జరిగిన అన్ని విషయాలు నేను ప్రదీప్తో చెప్పాను. పెళ్లికి ముందు మనం మంచి ఫ్రెండ్స్గా ఉన్నది, పెళ్ళైన తర్వాత నేను నీకు శత్రువును కావడం అన్నీ. మంచి మనసున్న వ్యక్తి కనుక నేను చెప్పినవన్నీ అర్థం చేసుకోవడం వీలైంది. నువ్వు అదృష్టవంతురాలివి. పెళ్లి స్వర్గంలో నిశ్చయింపబడుతుందని మరోసారి నిరూపిద్దాం. నా సైడ్ కూడా తప్పు ఉంది. నిజమేంటని జ్యోతి దగ్గర ఒక్కసారి కూడా నేను అడగలేదు. మన వాళ్ళందరూ చాలా ఆర్థడాక్స్, రైట్? ఇద్దరు కలిసి జీవిస్తే ఏదేదో అయిపోయి ఉంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. రాముని నువ్వు కోపగించుకోవద్దు. ఇన్నాళ్ళు నువ్వు ఇంత సేఫ్టీగా ఉండగలిగావంటే రాములంటే ఒక మంచి వ్యక్తి నీతో ఉండడం వల్లే. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఎదురవడం వల్ల షాక్ అయ్యి ఉంటావు కదా. ఇట్స్ ఆల్ రైట్. ఇదిగో నేను ఉండే హోటల్ నెంబర్ ఇది. రేపు ఉదయం కాల్ చేయి. నీకు ఓకే అంటే రేపు ఉదయమే మన ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోదాం, ఓకేనా? ఇంకా మా వాళ్ళందరినీ నేను ఒప్పిస్తాను.
ఇక మనుషులను పిలవడం, మంచి సమయం చూడడం ఏవీ వద్దు. అందులో ఎటువంటి ప్రయోజనం లేదని మన విషయంలో తెలుసుకున్నాను. హేయ్, రిలాక్స్. రేపు కలుసుకుందాం. ఓకే. ఇప్పుడే నాకెంతో మనశ్శాంతిగా ఉంది. మనసులో చిన్న గిల్టీ ఫీలింగ్ ఉండేది. ఏదో ఒక బ్యాడ్ టైంలో తెలియకుండా మనసులోకి వచ్చిన ఒక ఆశ. నీ మనసు గురించి తెలుసుకోవాలని నేను ప్రయత్నించలేదు. ప్రదీప్ ఎంతో మంచివాడు, ప్రేమించదగిన నమ్మదగిన వ్యక్తి. అందువల్లే ఈ సమస్య ఇలా పరిష్కారమైంది. మీరు వెళ్ళేంత వరకు నేను వెయిట్ చేయలేను. ఇప్పుడు ఒక స్పెషల్ ట్రైన్ ఉంది. టికెట్ దొరికితే సరే, లేదంటే బస్సులో వెళ్తాను. నేను ఊరికి వెళ్తున్నాను. మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాను. ఊళ్ళో మా అమ్మ నాకు అప్పగించిన కొన్ని పనులున్నాయి. వెళ్ళేటప్పుడు వాచ్మెన్ అంబియార్కి కీ ఇచ్చి వెళ్ళావు. మిగిలింది మా అన్నయ్య చూసుకుంటాడు. మునుపట్లాగే నన్ను ఒక మంచి ఫ్రెండ్లా చూడాలి. వస్తాను. బెస్ట్ ఆఫ్ లక్. ఈ వర్షం ఆగేలాగా లేదు సార్. గొడుగుతానా? వద్దు, నేను వెళ్ళి తీసుకుంటా. జ్యోతి, 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 తలుపు తెరవు. జ్యోతి, తలుపు తెరువు. జ్యోతి. పెద్ద వర్షం. ఇంకా వెయిట్ చేస్తే ట్రైను బస్సు మిస్ అవుతాయి. ఇక డోర్ క్లోజ్ చేసుకుని నిద్రపో. జ్యోతి, జ్యోతి, ఏమిటిది? జ్యోతి, ఏమిటిది? ఇలా ఎందుకని నువ్వు ఇలా చేశావు? చెప్పు, ఎందుకు ఈ పని చేశావు? నేను ఒంటరిదాన్ని అయిపోయానని ఫీల్ అయ్యాను. నువ్వు లేని ఒక జీవితం గురించి నేను తలుచు కూడా చూడలేను. హఠాత్తుగా
అన్ని చేజారినట్టు అనిపించగానే లేదు, ఏది చేజారిపోలేదు.